అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసినవారు ఎద్దనపూడి సులోచన రాణి గారు. లోపల నుంచి పొట్టిగా చామనఛాయగా ఉన్న ఒక అతను బయటికి వచ్చాడు. ఎదురుగా నిలబడి ఉన్న కృష్ణని చూడగానే కళ్ళు చికిలిస్తూ ఎవరి కోసం అన్నాడు. దయానిధి గారున్నారా అని అడిగాడు కృష్ణ. ఉన్నారు, మీరెవరి తాలూకు అన్నాడు. కృష్ణ జేబులో నుంచి తన అపాయింట్మెంట్ ఆర్డర్ తీసి ఇచ్చాడు. అతను అది చదవగానే తలెత్తి కృష్ణని ఎగాదిగా చూస్తూ ఓహో డాక్టర్ గారా అన్నాడు. అతను లోపలికి వెళ్ళాడు. కృష్ణ అక్కడ చూస్తూ నిలబడ్డాడు. ఇంటి నిండా ధాన్యపు బస్తాలు ఉన్నాయి. వరండాలో కనిపిస్తున్న కుర్చీలు, గుమ్మానికి పక్కకు లాగి కట్టబడిన తెరలు బస్తీ మోజుని తెలుపుతున్నాయి. ఆ యువకుడు మళ్ళీ బయటికి వచ్చాడు. బావగారు లోపలున్నారు, రండి అన్నాడు. కృష్ణ తన అపాయింట్మెంట్ ఆర్డర్ కాగితం చూడగానే ఆయన సాదరంగా వెంటనే బయటికి వస్తాడని ఆశించాడు. అతనికి కాస్త ఆశాభంగమే కలిగింది. కృష్ణ అతని వెంట లోపలికి వెళ్ళాడు. లోపల ఇల్లు చాలా అధునాతనంగా, ఆడంబరంగా, సౌకర్యంగా ఉంది. లోపల పెద్ద హాలు ఉంది. హాల్లో ఖరీదైన సోఫా సెట్ ఉంది. పైన సీలింగ్ ఫ్యాన్ ఉంది. ఆ సోఫాలో కూర్చుని పంచె లాల్చీ ధరించి సుమారు 50 సంవత్సరాలు పైబడిన ఒక ఆయన పేపర్ చూస్తున్నాడు. ఆయన కృష్ణ రాకని గమనించినా వెంటనే తలెత్తలేదు. కృష్ణ ఒక సెకను చూసి నమస్కారం అన్నాడు. ఆయన తలెత్తాడు. కృష్ణ అంత క్రితం పంపిన ఆర్డర్ కాగితం నిర్లక్ష్యంగా సోఫాలో పక్కన పడేసినట్లుగా ఉంది. ఆయన పేపర్లోంచి తలెత్తాడు. నమస్కారం, మీరు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే నేను బోటు దగ్గరికి మనిషిని పంపేవాడిని అన్నాడు. నేను టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు కృష్ణ. టెలిగ్రామా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. మాకు అందలేదే. అయినా మన ఊళ్ళో పోస్ట్ ఆఫీసు ఏడాదికి 10 నెలలు పనిచేయదులే. ఆ పోస్ట్ మాస్టర్కి దయ వస్తే ఇస్తాడు, లేకపోతే అంతే. ఆయన కృష్ణని కూర్చోమని అనలేదు. మీరు ఇంత క్రితం ఎక్కడైనా పనిచేశారా అని అడిగాడు. లేదు. కృష్ణ పెట్టె కింద పెట్టి తనే అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు. ఇదే మొదటి పోస్ట్ అన్నమాట. అవును. మేం అనుభవం గల వైద్యులు కావాలని ప్రకటించామే. నాకు అనుభవం లేదని నా దరఖాస్తులో స్పష్టంగా రాశాను. సరే. ఆయన తనని తాను నిలవరించుకున్నట్టుగా చూసి దానికేముంది, వైద్యుడు అన్నవాడు అసలు 10 మందిని చంపితే గానీ అనుభవం రాదంటారు. ఆ అనుభవం మా ఊళ్ళోనే సంపాదించుకుందరు గాని. కృష్ణకి మాటలు కష్టంగా తోచినాయి. అయినా దిగమింగినట్టు ఊరుకున్నాడు. ఒరేయ్ గిరి, డాక్టర్ గారికి ఇల్లు చూపెట్టు అంటూ కృష్ణతో, వీడు వరాహగిరి, నా బావమరిది. మీకు ఏది కావాలన్నా ఇతనిని అడగవచ్చు అన్నాడు. కృష్ణ లేచి పెట్టె చేతిలోకి తీసుకుంటుంటే దయానిధి వీరయ్య అని కేకపెట్టాడు. అయ్యా అంటూ లోపల నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ఆ పెట్టె తీసుకుని డాక్టర్ గారి వెంట వెళ్ళు, ఆయనకి అన్ని ఏర్పాట్లు చూసిరా అంటూ పురమాయించాడు. వీరయ్య చిత్తం అంటూ కృష్ణ చేతిలో పెట్టె తీసుకున్నాడు. కాఫీ తాగుతారా? దయానిధి అడిగాడు. నో థ్యాంక్స్ బదులు చెప్పిన కృష్ణ బయటికి నడిచాడు. కాఫీ ఇవ్వాలని అనుకుంటే అడిగే పద్ధతి అది కాదు. కొన్ని మాటలు మొహమాటాలు దక్కించుకోవడానికి అడుగుతారు. ఆ మొహమాటాన్ని యువతల వాళ్ళు కూడా దక్కించుకోవాలి. కృష్ణ వెంట వరాహగిరి కూడా వచ్చాడు. హాస్పిటల్ దయానిధి ఇంటికి మైలు దూరంలో ఊరికి కాస్త పెడగా ఉంది. హాస్పిటల్ అనేది పెద్ద డాబా ఇల్లు. దానికి కొద్ది దూరంలో పెంకుటిల్లు ఉంది. గిరి ఆ ఇంటి తలుపు తాళం తీస్తూ
క్రితంసారి ఇక్కడ ఉన్న డాక్టర్ వెళ్ళి 2.5 సంవత్సరాలైంది. మీరు వస్తున్నారని ఉత్తరం రాస్తే కనీసం ఈ ఇంటికి సున్నమైనా వేయించేవాళ్ళం అన్నాడు. కృష్ణకి చిరాకు వచ్చింది. తను టెలిగ్రామ్ ఇచ్చాను అన్న మాటని వాళ్ళు వినిపించుకోవడం లేదు. వీరయ్య తలుపులు అన్నీ తెరిచి క్షణంలో బూజు దులిపి ఇల్లు ఊడ్చాడు. కిటికీలో నుంచి హాస్పిటల్ బిల్డింగ్ చూస్తూ కృష్ణ 2.5 సంవత్సరాలు డాక్టర్ లేకుండా హాస్పిటల్ ఎలా నడుస్తోంది అన్నాడు ఆశ్చర్యంగా. ఓస్, హాస్పిటల్ నడవటానికి డాక్టర్ కావాలా ఏమిటి? కాంపౌండర్ మాణిక్యం 15 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నాడు అన్నాడు గొప్పగా. కాంపౌండరా? అతని వైద్యమా? అవును అన్నాడు గిరి. ఏం చేస్తాం చెప్పండి, ఏ డాక్టర్ వచ్చినా 6 నెలలు ఉండటం బ్రహ్మ ప్రళయం. క్రితంసారి డాక్టర్ వచ్చిన మర్నాడే ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయాడు. అంత క్రితం ఆయన వట్టి పేకాట మనిషి. ఈ ఇంటిని పేకాట క్లబ్గా మార్చేస్తే బావ చెడామడా తిట్టి పంపేశాడు. వాళ్ళకి ముందు ఒక డాక్టర్ వచ్చాడు. నర్సుతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం చేస్తారో అన్నట్టు ఆకాశం వైపు చూసి దండం పెట్టి, నేను వస్తాను, మీకు ఏం కావాలన్నా ఆ వీరయ్యని అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబు, మీ సామాన్ తీసుకురావడానికి పడవ దగ్గరికి ఎవరినైనా పంపి వస్తాను అన్నాడు వీరయ్య. నా సామానా? ఇదిగో ఇక్కడే ఉందిగా అన్నాడు కృష్ణ. ఇదా? ఈ పెట్టి ఒక్కటేనా? ఇంకేదీ లేదా? లేదు. వీరయ్య ఆశ్చర్యంగా చూసి, మీరు ఈ ఒక్క పెట్టితో ఎలా కాపురం చేస్తారు? కాపురమా? అవును బాబు, ఇక్కడ హోటల్ లేదు. తమరికి కాఫీ, భోజనం ఏం కావాలి అన్నా తమరే స్వయంగా చేసుకోవాలి. దానికి సామాను. కృష్ణ చప్పున జేబులోకి చేయిపోనించి 100 రూపాయల కాగితం తీసి వీరయ్య చేతిలో పెట్టి, వీరయ్య, ఇంట్లోకి ఏమి కావాలో తీసుకురా. చూడు, ముందు నాకు ఒక కప్పు కాఫీ వేడిగా కావాలి అన్నాడు. అలాగే బాబు అని వీరయ్య వెళ్ళిపోయాడు. కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా దూరంగా నీళ్లల్లో పడవలు వెళ్తూ కనిపిస్తున్నాయి. ఆ ఒంటరితనం, ప్రశాంతత గమ్మత్తుగా ఉన్నాయి. కాస్త 4 రోజులు గడిస్తే నేను ఈ పరిసరాలకి అలవాటైపోతాను అనుకోసాగాడు. కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలు పైగానే అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గి దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకి కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామని లేదు. ఉన్నవాళ్ళు జబ్బులు వస్తే దగ్గరున్న పట్టణానికి పోతారు. లేనివారికి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువో అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసిన వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లని నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈరోజు ఉంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఊళ్ళో ఆయుర్వేదం వరదాచారి ఒకసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి రావటం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్నా తనే ఇళ్లకు వెళ్ళి రోగుల్ని చూడటం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నింటికి పడవల మీద వెళ్ళేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్ళటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడు. కృష్ణకి పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగుల్ని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళిన అతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డున వెంట సైకిల్ మీద వస్తుంటే
చల్లగాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగల వాళ్ళు, అతి గడసరివారు అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడసరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చజెప్పి మందులు తీసుకునేటట్టు చేసేసరికి తలప్రాణం తోకకి వచ్చేది. కృష్ణ ఒకటే నిర్ణయించుకున్నాడు. ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టరు ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు, తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళ అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టరు, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసిందేమంటే దయానిధికి మతి చాంచల్యం ఉన్న చెల్లెలుంది. ఆ చెల్లెలికి మేనత్త కొడుకైన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి బావమరిదిని అని అధికారం చెలాయిస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికి అతనిని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో హాస్పిటలు, స్కూలు, పాల కేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరువారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదు అని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పి అయినా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు. అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దాని మీద గిరి పని ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాటు కొట్టినట్టు పారేస్తూ, ఛట్, ఇవి నాకేం అర్థమవుతాయి, ఇంకేం పుస్తకాలు లేవా, ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాగ్గా. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందరినీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్న వాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడ ఏం తోస్తుందని? తోచకపోవటం అనేది పని లేని వాళ్ళకి. అంటే నేను పని లేనివాడిని అనా? అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనని అనుకోకు. గిరి గుర్రుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య, అతనే పనిగట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప తన పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతనిని వదిలించుకోవటం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు, ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడు ఆయన. ఆయన ఏ పని చేసినా దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగటం నేర్చుకోవాలి. మా చెల్లెలి కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు, ఒక్కసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరం అయితే నాకెందుకు చెప్పలేదు, పద,
కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు, దగ్గు, మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుందని అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు. వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక కాలువ ఒడ్డున ఉంది. ఇంటి ముందు పేడకుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసి ఉన్నాయి. పేడ వాసన వస్తోంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. దాంట్లో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు ఖంగు ఖంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణను చూడగానే నులక మంచం తెచ్చివేసింది. కృష్ణ కుర్రాన్ని పరీక్ష చేశాడు. జ్వరం 103 ఉంది. దగ్గు, జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసి ఇచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంట్లోంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించి వేసే వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పటం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగటం, బతకటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిట వరకు వస్తాయి. దోమలు, ఈగలు రాజ్యం ఏలుతాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగనిరోధక శక్తి ఉంటుంది కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకొచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులను ఎలా పెంచి పెద్ద చేస్తాయో ఏ రాత్రి బడో పెట్టి చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అంతలోనే తనని తాను నిలవరించుకుంటాడు. వీరయ్య భార్యని పిలిచి మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కనికరించలేదన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటబొట నీళ్లు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరు బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరిన ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం. మాకు ఒక కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల, మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకి తెలియదు. చెప్పటం వీరయ్యకి రాదు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.